క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునామమున మీకందరికీ మా ప్రేమ వందనములు, శుభములు. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచచ్చు, బాగుండాలని కోరుకొనుచు మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులారా. కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాము. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. కాబట్టి క్రీస్తునందున ప్రియులారా, ఈ యొక్క కీర్తన రాసింది కూడా దావీదే ప్రియులారా. మరి దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణతో ఆయన కీర్తనలు రాశారు ప్రియులారా. దేవుడు తనతో మాట్లాడుతుండగా కీర్తనలు రాశారు, కీర్తనలు పాడారు, రాగం కనిపెట్టారు, పాట వలె పాడారు, ప్రార్థన వలె చేశారు. అలాగే దేవునికి మొరపెట్టుకున్నారు, దేవుని నామాన్ని ధ్యానిస్తూ ఉన్నారు, దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారు. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుంటున్నాను అని దావీదు పలుకుతున్నాడు ప్రియులరా. ఆయన నా ప్రార్థన ఆలకించినట్టున్నాడు. అదేవిధంగా దేవుని పిల్లలమైనటువంటి మనం, ఆయన రక్తంలో కడగబడినటువంటి మనము దేవుని చిత్తానుసారంగా ఆయన సంకల్పం చొప్పున జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఏర్పాటు చేయబడినటువంటి మనము దేవుని సన్నిధానంలో ఆయనను ప్రేమించేవారుగా, ఆయన సన్నిధానాన్ని వెతికేవారినిగా, ఆయన సన్నిధానంలో మోకరించేవారుగా, ఆయన కొరకు కనిపెట్టుకునేవారుగా, మనము ఆయన సన్నిధానంలో ఉన్నటువంటి నిత్య సంతోష సుఖములను అనుభవించేవారినిగా దేవుడు తయారు చేయాలని ఆశిస్తున్నాడు ప్రియులరా. మరి తనతో సహవాసం చేసే వారి కొరకు ఆయన ఎదురు చూస్తున్నారు. కాబట్టి మనము ఆయన కొరకు ఎదురు చూచేవారుగా ఉండాలి ప్రియులరా. ఆయన దగ్గర, ఆయన గడప కమ్ముల ఎదుట మోకరించేవారుగా ఉండాలి. ఆయన సన్నిధానంలో ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఆయన నామాన్ని ధ్యానించేవారుగా ఉండాలి. ఆయన వాక్యాన్ని ధ్యానించేవారుగా ఉండాలి ప్రియులరా. ఆ విధంగా మనము గనుక చేస్తూ ఉన్నట్లయితే ఆయన మన ప్రార్థన ఆలకించి మనకు జవాబు అనుగ్రహించే దేవుడుగా ఉన్నారు. కాబట్టి ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు మనకు సాయం చేస్తారు, గొప్ప కృపను అనుగ్రహిస్తారు, నడిపిస్తారు, బలపరుస్తారు, భద్రపరుస్తారు, దీవిస్తారు. అనేక రకాలుగా దేవుని కొరకు నమ్మకమైనటువంటి సాధనాలుగా జీవించడానికి తన యొక్క విశేషమైనటువంటి కనికరాన్ని, కృపను చూపించి తన యొక్క ఆత్మతో నింపి మనల్ని నడిపిస్తారు ప్రియులరా. తర్వాత ఆ విధంగా పరలోక రాజ్య వారసులుగా చేయబడినటువంటి మనమందరం కూడా ఆయన రాజ్యంలో నిత్యము కెరూబులు శరాపుల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుతున్నటువంటి ఆ యొక్క ఆనంద రాజ్యంలోనికి మనమందరం కూడా చేరుకొని ఆయన నామాన్ని యుగాయుగంలో సదాకాలము స్తుతించే వారినిగా దేవుడు మనల్ని చేయబోతున్నాడు. కాబట్టి మనము ఉదయకాలం వేళ, మధ్యాహ్న కాల వేళ, సాయంకాల సమయంలో మనం ఆయన నామాన్ని స్మరిస్తూ, ధ్యానిస్తూ, పాటలు పాడుతూ, మొరపెట్టుకుంటూ ఆయనకు ప్రార్థన చేసేవారుగా ఉండాలి ప్రియులారా. ఆ విధంగా ఉన్నట్లయితే మన ప్రార్థన ఆలకించి జవాబు అనుగ్రహిస్తాడు. అనేక రకాలైనటువంటి ప్రార్థన అవసరతల కొరకు ప్రార్థన చేయబద్ధులమై ఉన్నాము. కాబట్టి ప్రార్థన చేసేవారు లేపబడినట్లుగా ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు తన మాటలు మన వెనుకలు ఆశ్రయించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకంగల కృపగల ప్రియ ప్రభువా, పరలోకమందున మా తండ్రి, జీవాధిపతి, వెలుగైన దేవ, స్తుతికి పాత్రుడా, స్తోత్రారుడా, మీ నామాన్ని కనపరుస్తున్నాము. ఉదయకాల సమయంలో, మధ్యాహ్నము, సాయంకాలము దావీదు నేను మీ నామాన్ని స్మరిస్తూ, నేను మీ నామాన్ని ఒక వాక్యాన్ని ధ్యానిస్తూ నేను నీకు మొరపెడుతూ ఉన్నట్లుగా మేము చూసాం ప్రభువా. నేను ఆయన నా ప్రార్థన ఆలకించునని ధీమాగా చెప్తున్నాడు ప్రభా. స్తోత్రాలు, వందనాలు ప్రభా. రుచి చూచి ఎరిగి తినని మాట్లాడుతున్నాడు. యెహోవా ఉత్తముడని నేను రుచి చూచి ఎరిగినానని మాట్లాడుతున్నాడు ప్రభా. ఆ విధంగా తండ్రినైనా మేము మీ యొక్క తండ్రి ఉత్తమమైనటువంటి లక్షణాలను రుచి చూచి ఎరిగినటువంటి మేము తండ్రి మీ బిడ్డలుగా మీ సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేయడానికి మాకు సహాయం దయచేదురని ప్రార్థిస్తున్నాం. దినమునకు ముమ్మారు తండ్రినైనా ఆయన ప్రార్థన చేసినట్లుగా మేము గమనిస్తున్నాం తండ్రి. స్తోత్రాలు, వందనాలు ప్రభా. దినమునకు 7 మార్లు మిమ్మల్ని స్తుతించినట్లుగా తండ్రి, మీ సన్నిధానంలో కనపడినట్లుగా మేము గమనిస్తున్నాం తండ్రి. స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఆ విధంగా మేము కూడా మీ కృపలో తండ్రి, మీ సన్నిధానంలో
కనపడే భాగ్యం దయచేయండి. మీ సన్నిధానంలో నివసించే భాగ్యం మాకు దయచేయండి. మీ కార్యం జరిగించుదురని, మీ నిత్య మార్గంలో మమ్మల్ని నడిపించుదురని ప్రార్థన చేస్తుంటున్నాం. మీకు ఆయస్కరమైన మార్గము మాలో ఉన్నదేమో మమ్మల్ని చూడండి, పరిశీలించండి, పరీక్షించండి. తండ్రి, మీ కృపతో నింపండి. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంలో గునగాక ప్రభా. అలాగే తండ్రి, నేను ఈ యొక్క సమయంలో యవన కుమారులు కుమార్తెలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎగ్జామ్స్ రాయబోతున్న వారిని, రాసిన వారిని, ఇంకా తండ్రినైనా మరి రాస్తున్న వారిని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, పీఈడి, ఎంఈడి తండ్రినైనా ఎగ్జామ్స్ కొరకు, ఎంట్రన్స్ కొరకు, ఆయా విధాలుగా తండ్రినైనా మరి ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నటువంటి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ కొరకు, అలాగే ఎంట్రన్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారిని, ఇంకా తండ్రినైనా రకరకాలైనటువంటి కోర్సుల్లో తండ్రి ప్రవేశం కొరకు, పారామెడికల్ కోర్సెస్లో ప్రవేశం కొరకు, అలాగే తండ్రినైనా మెడిసిన్, అగ్రికల్చరల్, హోమియో, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ రకరకాలైనటువంటి నేను కోర్సుల్లో ప్రవేశాల కొరకు ఎదురు చూస్తున్న వారిని, ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారిని నేను జ్ఞాపకం చేసుకొని తాకండి, ముట్టండి. మంచి ర్యాంకులతో నేను మంచి సీటు, నేను మంచి స్థలంలో సీటు దొరికినట్లుగా సాయం దయచేదురని, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, కృప చూపించండి, కార్యం జరిగించండి. మీరే ఆధారం తండ్రి, మీరు రక్షణకర్త ప్రభావ. గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరుగునుగాక అని ప్రకటన చేస్తున్నాను. మీ కృప కలుగునుగాక, ప్రతి విధమైన సహాయం అనుగ్రహించబడునుగాక. యవన కాలమున కాడి మోసే యవనస్తులు లేపండి తండ్రి. నైనా మరి దర్శనాలు చూసే యవనస్తులు లేపండి తండ్రి. భవిష్యత్తును గురించి తండ్రి నైనా మరి జ్ఞానం కలిగినటువంటి యవనస్తులను లేపండి తండ్రి. నీ కృపతో నింపండి నాయన. మీరే ఆధారం తండ్రి, మీరు రక్షణకర్త ప్రభావ. వివేచన జ్ఞానం దయచేయండి. యవన బిడ్డలకు ఆత్మవరాలతో నింపండి తండ్రి. మీ నామనందు విశ్వాసం ఉంచని వారిని మీ నామనందు విశ్వాసం ఉంచి మీ వైపు తిరిగేవారుగా సహాయం దయచేదురని ప్రార్థన చేస్తుంటున్నాం. అలాగే వృద్ధులను, పెద్దలను దీవించండి, స్త్రీలను, పురుషులను దీవించండి, ఉద్యోగస్తులను, నిరుద్యోగులను దీవించండి, ఆశీర్వదించండి. వారు కలిగి ఉన్నటువంటి అవసరాల కర్లు మీ నామపక్షను తీర్చండి. కృపాక్షేములు వెంట దయచేయండి. మీ నామాన్ని కనపరుచుకోండి. చిన్న బిడ్డలను నా ఎదుగు రానిండి, వారిని ఆటంకపరచవద్దు. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పినావు ప్రభా. స్తోత్రాలు, వందనాలు నైనా. సహాయం దయచేయండి. నేను మమ్మల్ని దాటిపోవద్దని నేను మిమ్మల్ని బ్రతిమాలుతున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో, ఈ యొక్క ఉదయకాల సమయంలో, నేను మరి మధ్యాహ్న కాల సమయంలో మిమ్మల్ని స్తుతించే వారిగా తయారు చేదురని ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన సహాయం అనుగ్రహించండి, నడిపించండి, బలపరచండి, భద్రపరచండి, దీవించండి. మీ నామాన్ని గొప్ప చేసేవారిని లేపుదురని ప్రార్థన చేస్తుంటున్నాం. పెంట కుప్పల మీద నుంచి దీనులను లేవనెత్తండి ప్రభా. గొప్ప కార్యాలు వారి ద్వారా జరిగించండి. నా నామనందు విశ్వాసం ఉంచి వారి యొక్క కడుపులో నుంచి నిత్య జీవ జలధారలు పొరలి ప్రవేశిస్తాయని చెప్పినటువంటి దేవుడవు తండ్రి. మీకంటే గొప్ప కార్యాలు చేసేవారిని లేపండి తండ్రి. సహాయం దయచేదురని ప్రార్థన చేస్తుంది. ఈ యొక్క ఆత్మతో అభిషేకించండి. దినదినం నూతన అభిషేకం దయచేయండి. నూతనమైనటువంటి కార్యాలు కళ్ళారా చూసినట్లుగా మనోనేత్రాలు తెరవండి తండ్రి. తండ్రి, స్వస్థతలు నమ్మని వారిని నీకే అప్పగిస్తున్నాము. స్వస్థత కార్యాలు వారి జీవితంలోనే జరిగించి మీ నామాన్ని కనపరుచుకుందరని ప్రార్థన చేస్తున్నాం. నేను మరి తండ్రి, ప్రతి విధమైన ఆటంకాలన్నీ తొలగించండి. మీ నామమునికే మహిమ, మీ నామమునికే ఘనత, మీ నామమునికే ప్రభావాన్ని ఆరోపించుకుంటున్నాం. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ మారు మనసు లేని వారికి మారు మనసు, పాపక్షేమాన్ని, పశ్చాత్తాపం దయచేయండి. పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడాలి తండ్రి. మరి మీరు మా కొరకు శిలువలో ప్రాణత్యాగమైనందుకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. స్తోత్రాలైనా నైనా మరి మరణం పొందినంతగా మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు. మిమ్మల్ని మీరు నైనా ఎంటీ హ్యాండెడ్గా నైనా రిక్తినిగా చేయబడినారు నైనా. స్తోత్రాలు, వందనాలు తండ్రి. స్తోత్రం 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 నైనా. మీ యొక్క వీపు నాగటి చాలా వల్ల దున్నించబడినందుకు స్తోత్రాలు, వందనాలు ప్రభావ. మీ యొక్క గడ్డ వెంట్రుకలు పెరుగుతున్నప్పుడు మౌనం దాల్చినందుకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. మీ నైనా మరి 10,000 మందిలో గుర్తించదగినటువంటి మీ ముఖం పైన తండ్రి నైనా మరి ఉమ్ము వస్తున్నప్పుడు మీరు మౌనం దాల్చారు. ఇదంతా మా కొరకే ప్రభా. స్తోత్రాలు, వందనాలు. మీరు నైనా మా యొక్క పాపములను తూర్పునకు పడమర ఎంత దూరంగా ఉన్నదో అంత దూరపరిచినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. సహాయం దయచేసి నడిపించుదురని నైనా మరి తండ్రి. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని చెప్పినావు ప్రభా. స్తోత్రాలు, వందనాలు ప్రభా. మీ యొక్క తండ్రినైనా గాయములలో నైనా వేలు పెట్టి మేము చూడకపోయినా కూడా మేము నానందు విశ్వాసం ఉంచి మీ బిడ్డలుగానైనా మరి మార్చబడినటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా మీ కొరకు వాడుకోండి. సహాయం దయచేయండి. మీరు రాకడ కొరకు సిద్ధపెట్టండి తండ్రి. ప్రతి విధమైన అవసరతలు అక్కర్లు తీర్చండి తండ్రి. నేను ప్రతి విధమైన కార్యం జరిగించండి. అనారోగ్యంగా ఉండేవారిని, హాస్పిటల్లో ఉండేవారిని, ఐసీయూలో ఉండేవారిని నేను జ్ఞాపకం చేసుకొని తాకండి, ముట్టండి.
నైనా బాగు చేయండి. స్వస్థత, నెమ్మది, ఆరోగ్యం, సమాధానం కలిగించి ఇంటికి త్వరగా తీసుకుని నైనా రమ్మని ప్రార్థన చేస్తున్నాం. మీరే ఆధారం తండ్రి, మీరు రక్షణకర్త ప్రభావ. గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చూచినట్లుగా సహాయం దయచేదురని, గొప్ప సాక్ష్యాలు లేవనెత్తుదురని, మహిమతో నింపుదురని, ప్రార్థన ఆలకించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచుదురని, మా కొరకు తిరిగి రానైనా యేసయ్య పరిశుద్ధమైన ఘనమైన శక్తిలో నామమున ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ ఆల్ అబండెంట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.